ఏలూరు పార్లమెంట్ స్థానం అనగానే మనకి గుర్తొచ్చేది పోలవరం, అవును. కొల్లేరు, అవును. చింతలపూడి ఇవన్నీ. పోలవరం ఓకే. మనకి సాధారణంగా గత గవర్నమెంట్ చెప్పింది మా నాన్నగారి ఆశ, ఆశయం నేనే కంప్లీట్ చేస్తా అన్నారు. స్పిల్‌వేవ్ అన్నారు, ఇవన్నారు. ఎక్కడెక్కడ తేడాలు జరిగాయి అంతా కూడా గత గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళ మీద నెట్టేసారు. అంటే టీడీపీ గవర్నమెంట్ మీద నెట్టేసారు మీ గవర్నమెంట్ మీద. ఈసారి గవర్నమెంట్ వచ్చింది. ఎట్టి పరిస్థితిలో చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. దాన్ని ఫస్ట్ ప్రయారిటీగా కూడా తీసుకున్నారు. పోలవరం కంప్లీట్ చేయడమే కాదు సార్, నిర్వాసితులు అనేది చాలా ప్రధానంగా కనిపిస్తుంది. మీరు కూడా మాట్లాడారు. ఆ నిర్వాసితులు మనం చేయాలి, భూములు ఇవ్వాలి, పంపించాలని చెప్పి. ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? ఇవాళ అండి నిర్వాసితులకి 900 కోట్లు రిలీజ్ చేశామండి ఫస్ట్ విడతలో. ఇవాళ నిర్వాసితులకి 5 ఏళ్ళలో ఎప్పుడు కూడా ₹1 రాలేదు. మేము వచ్చిన 8 నెలల్లోనే నిర్వాసితులకి 900 కోట్లు రిలీజ్ చేశాం. అలాగే పోలవరం ప్రాజెక్ట్ని టోటల్గా స్టాప్ అయిపోయిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ని ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటా సెంట్రల్ గవర్నమెంట్తో, మాతో ఎంపీస్తో ఫాలోఅప్ చేయించుకుంది. అన్నీ కూడా ఫారిన్ డెలిగేషన్స్ అన్నీ కూడా వచ్చి దాని కరెక్షన్స్, డైఫామ్ వాల్ అంతా డ్యామేజ్ అయిన డైఫామ్ వాల్ని మళ్ళీ ఎలా చేయాలని వితిన్ 3 monthsలోనే అంతా కూడా ఒక స్క్రూట్నీ చేయించి దానికి ఒక డిజైన్ కూడా ఫైనలైజ్ చేసి ఇవాళ డైఫామ్ వాల్ పనులు కూడా స్టార్ట్ చేశాము. డైఫామ్ వాల్ పనులు స్టార్ట్ అయ్యాయి. అలాగే ఇంటర్నేషనల్ నిపుణులు కూడా వచ్చారు కదా, వచ్చారండి. ఇప్పుడు ఉండే కాంట్రాక్టర్స్ పనులు కూడా స్టార్ట్ చేశారు. మొన్న కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పాను, వచ్చే 2 ఏళ్లలో కంపల్సరీ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. కంప్లీట్ చేస్తామండి. ఇవాళ నేను ప్రాజెక్ట్కి వెళ్ళి 2-3 సార్లు చూసేసి వచ్చాము. అలాగే సీఎం గారు కూడా వచ్చి వర్క్స్ కూడా స్టార్ట్ చేసి వెళ్ళారు. అదే రకంగా పనులు కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. డే అండ్ నైట్ పనులు జరుగుతున్నాయి. ఒక్క డైఫామ్ వాల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తక్షణమే స్పిల్వే వర్క్స్ కూడా అయిపోతున్నాయి. అయిపోయిన తక్షణమే మనకి స్పిల్వే వర్క్స్ 100%కి ఇప్పుడు కంప్లీట్ చేసేస్తామండి. వితిన్ 1 yearలో అయిపోతుంది. కానీ మనకి పోలవరం డ్యాము అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందండి. అందరి ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మనం పోలవరం డ్యామ్ ఎందుకు కడుతున్నామంటే అండి, వాటర్ స్టోర్ చేయడానికి పోలవరం డ్యామ్ కడుతున్నామండి. సో ఈ వాటర్ స్టోర్ చేసి లెఫ్ట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్, రైట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్లో గ్రావిటీలో మనం వాటర్ పంపిస్తున్నాం. అపోజిషన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎత్తు తగ్గించారు, ఎత్తు పెంచారు, తగ్గించారు అని మాట్లాడుతున్నారు. ఎత్తు తగ్గు ఎవరు కూడా పెంచేది తగ్గించేది ఏం లేదండి. వాటర్ స్టోరేజ్ లెవెల్ని తగ్గించి పెడుతున్నాము 41 feetకి. అది పర్మిషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంది. మనకి పెంచాలనుకుంటే వాటర్ లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే వాటర్ స్టోరింగ్ కెపాసిటీ పెంచుకోవచ్చు అండి. అప్పుడు పెంచితే మళ్ళీ నిర్వాసితులు కూడా పెరిగిపోతున్నారు, అంటే ముంపు గ్రామాలు కూడా. అందుకే ఇవాళ మనము ఫస్ట్ డ్యామ్ కట్టేటప్పుడైనా కానీ నిర్వాసితులకి అంతా కూడా ఆ రేడియస్లో వాటర్, బ్యాక్ వాటర్ 41 feet ప్రకారం ఆగితే ఎంత వాటర్ ఆగుతుందో అదే ఒక క్లారిటీగా మనం అప్పుడు నిర్వాసితులకి అంతా కూడా అదే రకంగా ఫండ్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి అదే రకంగా ఫండ్స్ కూడా అప్రూవల్ అయ్యి ఉన్నాయి. మొత్తం 36,000 కోట్ల ఇప్పుడు టోటల్ అండి 12,500 కోట్లు అండి నిర్వాసితులకి ఇవ్వాల్సింది. అది ఇంకా ఇల్లు కూడా అన్ని కట్టేయాల్సింది, అది కూడా కలిపి ఇంకొక 10,000 కోట్లు ఉంటుందండి. టోటల్ 30,000 కోట్లు ఇంక్లూడింగ్ ఇల్లు షిఫ్ట్ చేయడం ఇవన్నీ కూడా. సో ఇవాళ 12,500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్. సో ఈ 2-3 years లో పోలవరం కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ 2-3 years లోపే వాళ్ళకి కూడా అన్ని సక్సెస్ఫుల్ గా కంపల్సరీ ఇవాళ నిర్వాసితులకి డబ్బులు ఇవ్వడం జరిగిందండి. 900 కోట్లు వచ్చే రోజుల్లో ఇంకా రిలీజ్ చేస్తున్నారు డబ్బులు అన్నీ కూడా. ఫస్ట్ ఇవాళ ప్రాజెక్ట్ కట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రాజెక్ట్ కట్టే దాని మీద ఫోకస్ చేస్తాం. నిర్వాసితులు కూడా వచ్చే రోజుల్లో డబ్బులు కంపల్సరీ ఇస్తాం. అది మా స్టాండ్, మా పార్టీ స్టాండ్. చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రిక్ట్గా వాళ్ళందరికీ నిర్వాసితులు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాలనీలో కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈసారి వెళ్ళి చూసుకొని వచ్చారు. ఏమేమి అన్ని లెక్కలు వేస్తున్నాము, ఈ లెక్కలన్నీ కూడా ఫైనలైజ్ అయిన తక్షణమే గవర్నమెంట్కి ఆ లెక్కలన్నీ పోతే అవి కూడా టేకప్ చేస్తాం. కొల్లేరు విషయానికి వస్తే ఏం చెప్తారు? కొల్లేరు అనేది మనం చూస్తూ ఉంటాము, వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు సేమ్ పోలవరం లాగే మనం చూస్తుంటాం. కానీ కొల్లేరులో ఎక్కువ భాగం పొలిటీషియన్స్ పాత్ర ఉంది కాబట్టే పైకి చెప్తున్నారు కానీ ఏది కంప్లీట్ చేయట్లేదు అనేది ఒక వాదన ఉంది. ఇవాళ అండి కొల్లేరు యాక్చువల్లీ ఇది 2008 నుంచి 2006 నుంచి జరుగుతుందండి. సో టీడీపీ గవర్నమెంట్ 2014 నుంచి 19 ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశామండి. దీని గురించి సెంట్రల్ గవర్నమెంట్కి తీర్మానం పాస్ చేసి మన గవర్నమెంట్ తరఫున పంపించాం. 2018లో పంపించాం. పంపిస్తే ఏమైందంటే అప్పుడు మనకుండే డిఫరెన్సెస్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ, అప్పుడు ఉండే సర్కమ్స్టెన్సెస్ అయినా కానీ అప్పుడు అది కంటిన్యూ కాలేదు. ఇవాళ మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఎవరు కూడా ఈ కోర్టులో ఎవరు అప్రోచ్ కాలేదు. మొన్న ఎవరో కోర్టులో అప్రోచ్ అయ్యి ఇది మళ్ళీ మీరు టేకప్ చేయాలని ఎవరో కోర్టులో వేస్తే కోర్టు ఏమనిందంటే అన్ని కూడా బార్డర్స్ డిసిషన్ చేయమని చెప్పి మొన్న ఇచ్చింది. సో ఇవాళ అది సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ తరఫున మనం చేసి ఒక 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 యాంగిల్లో సెంట్రల్ స్టేటు కలిపి చేసేది ఒక యాంగిల్ అండి. ఇంకోటి కోర్టులో
మనం ఫైట్ చేసి ఇది చేసేది ఒక యాంగిల్. ఉమ్. సో ఈ 2 యాంగిల్స్లో కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన గవర్నమెంట్ ఉంది, మేము చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగాము, వచ్చే రోజుల్లో అపాయింట్మెంట్ ఇస్తామన్నారు. ఈ ఇష్యూ గురించి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన నోటీస్ కూడా తీసుకొని వెళ్ళాము. ఇమ్మీడియట్గా అది సాల్వ్ చేయడానికి మేము అందరం కూడా ముందు తీసుకొని వెళ్తాం. సాల్వ్ చేయడానికి 100% ప్రయత్నం చేస్తున్నాం అండి. టూరిజం సార్, మెయిన్ గా టూరిజం గురించి కూడా సీఎం సార్ మాట్లాడున్నారు. టూరిజం డెవలప్ చేస్తామని చెప్పి మీరు కూడా చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ తర్వాత ఇక్కడ ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాము, ముందే మీకు క్లారిటీ ఉంది పోలవరం గురించి అని చెప్పి. సో దాని గురించి ప్రాసెస్ ఎంత వరకు చేస్తున్నారు? పోలవరంలో వివింగ్ పాయింట్ ఇప్పుడు పెడుతున్నామండి. ఉమ్. సో వీల్ హ్యావ్ ఎ వివింగ్ పాయింట్ ఇన్ పోలవరం. ఆ లొకేషన్ కూడా మన సీఎం గారు కూడా ఫైనలైజ్ చేశారు, కలెక్టర్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ టూరిజం కోసం అని వివింగ్ పాయింట్ ఒకటి అరేంజ్ చేస్తున్నాం. ఈవెన్ వాటర్ బ్యాక్ వాటర్లో ఈ బోట్స్ పెట్టి బ్యాక్ వాటర్స్లో అంతా కూడా టూరిజం డెవలప్మెంట్ కోసం 100% టేకప్ చేసామండి పోలవరంలో. ఈవెన్ కొల్లేరు అటు సైడ్ కూడా టూరిజం చేయాలనేది మా ఐడియా. అదే రకంగా మొన్న సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో కూడా 50 టూరిజం స్పాట్స్ డెవలప్ చేయాలని చెప్పారు. ఇమీడియట్గా నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ పెట్టడం జరిగింది. ఆ టూరిజం స్పాట్లో 50 స్పాట్స్ మీరు ఏది ఐడెంటిఫై చేయాలనుకున్నారో అది ఒకటి కొల్లేరులో మాకు కూడా ఇవ్వండి టూరిజం స్పాట్ అని మేము అడగడం జరిగింది. అది వాళ్ళన్నీ కూడా వాళ్ళ క్రైటీరియాస్ అన్నీ కూడా వాళ్ళు చూసుకొని దాన్ని అలాట్ చేస్తామని వాళ్ళు కూడా రిప్లై చేయడం జరిగింది. మా ప్రయత్నం టూరిజం కోసం 100% చేస్తామండి. సార్ ఎట్లా